హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 3వ తరగతి బాల భీముడు ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము. తెలంగాణ గవర్నమెంట్ది. పై బొమ్మలో ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి? పై బొమ్మలో పిల్లలంతా గొడవ పడుతూ కనిపిస్తూ ఉన్నారు. బొమ్మలోని సంఘటన ఎక్కడ జరిగి ఉన్నది? పిల్లలు ఏం చేస్తున్నారు? బొమ్మలోని సంఘటన గురుకులంలో జరుగుతున్నది. పిల్లలు ఒకరికొకరు గొడవ పడుతూ ఉన్నారు. ఈ బొమ్మను చూసి 4 వాక్యాలు చెప్పండి. ఈ బొమ్మను చూస్తుంటే వారు నేర్చుకున్నటువంటి విద్యలను ప్రదర్శిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత వినండి, ఆలోచించండి. కథ ఎవరి గురించి ఉన్నది? కథలో ఏమి ఉన్నది? కథ పాండవులు కౌరవుల గురించి ఉన్నది. వారి యొక్క బలపరాక్రమాల గురించి ఉన్నది. భీముడికి చాలా బలం ఉన్నది కదా, నీకే భీముడికి ఉన్నంత బలం ఉంటే నువ్వేం చేస్తావు? అవును, భీముడికి 1000 ఏనుగుల బలము ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. విపత్తులు వచ్చినప్పుడు కూలిపోయేటువంటి భవనాలను ఆపివేసి అనేకమైన వేలాది మంది ప్రాణాలను కాపాడుతాను. నదీ ప్రవాహాల దిశను మార్చి ఊళ్ళు మునిగిపోకుండా అడ్డుకుంటాను. సరిహద్దుల్లో మన దేశాన్ని కాపాడేటువంటి సైనికులకు పెద్ద కొండలా అండగా నిలబడతాను అని చెప్పేసి ఇక్కడ మనకు తోచింది మీరు రాయవచ్చు. మీకు తోచింది మీరు రాయండి. ఆ తర్వాత పాఠం చదవండి. అందులో ఉన్నటువంటి 5 అక్షరాల పదాలను గుర్తించండి, వాటికి గోళం చుట్టండి. ఇక్కడ చూడండి, నేను 5 అక్షరాల వర్డ్స్ అనేటువంటి రాయడం జరిగింది. కుంతీదేవి, తడబడింది, నవ్వుతున్నాడు, ముద్దాడింది, బాలభీముడు, చుట్టుప్రక్కల, సహదేవుడు, పాండురాజు, ధృతరాష్ట్రుడు, పాండవులు, హస్తినాపురము, దుర్యోధనుడు, ఆడుకున్నారు, ఓడించేవాడు, అలసిపోయి, మాటిమాటికి, ఎక్కబోతున్న, రాలిపడ్డారు, పండ్లలాగా వెళ్ళిపోయారు, ఓడించాలని, బంధించాడు, విషసర్పాలు, పాతాళలోకము, బంధువని, బలపరీక్ష, ద్రోణాచార్యుడు, చెడ్డవాళ్లను, మంచివాళ్ళు. ఈ విధంగా 5 అక్షరాలు ఉన్నటువంటి పదాలు మనము చూసాము. ఇక్కడ బాలభీముని గురించి సొంత మాటల్లో రాయండి. కౌరవులకు భీముడు అంటే ఎందుకు కోపం? ఒకసారి కౌరవులందరూ చెట్టెక్కి పండ్లు తెంపుతూ ఉన్నారు. అదే చెట్టు ఎక్కబోతున్నటువంటి భీముణ్ణి కౌరవులు అడ్డుకున్నారు. భీమునికి కోపం వచ్చింది. చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపాడు. చెట్టు మీద ఉన్నటువంటి కౌరవులంతా పండ్లలాగా జలజల కింద పడ్డారు, రాలిపడ్డారు. వాళ్ళు భీముని బలానికి ఆశ్చర్యపోయారు. కోపంతో భీముని మీద తిరగబడ్డారు. అయినా భీముడు భయపడలేదు. వాళ్లకు చితకబాదాడు. ఏమి చేయలేక కౌరవులందరూ భీముని మీద తిరగబడ్డారు. అయినా భీముడు భయపడలేదు, వాళ్లను చితకబాదాడు. ఏమి చేయలేక కౌరవులందరూ భీముని పైన ద్వేషం పెంచుకొని రోషంగా వెళ్ళిపోయారు. ఎట్లాగైనా భీముని ఓడించాలని అనుకున్నారు. కౌరవులలో పెద్దవాడైనటువంటి దుర్యోధనుడు భీమునిపై చాలా కోపం పెంచుకున్నాడు. పాండవులు కౌరవుల్లో ఎవరు మంచివాళ్ళు? ఎందుకు? కౌరవులలో పాండవులు మంచివాళ్ళు ఎందుకంటే ధర్మం వైపు నిలబడ్డారు కాబట్టి. ఇక్కడ పదజాలం అనేటువంటిది ఉన్నది. క్రింది బొమ్మల పేర్లు అనేటువంటి రాయండి అని ఇచ్చినారు. పలక, పలకలు, గంప, గంపలు, వంకాయ, వంకాయలు, పాము, పాములు, గద, గదలు. ఏకవచనం వచ్చేసి ఒక వస్తువు పేరు గురించి తెలిపేదాన్ని ఏమంటాము? ఏకవచనము అంటాము. బహువచనము అంటే ఒకటి కంటే ఎక్కువ వస్తువులను ఉన్నటువంటి పదాన్ని బహువచనము అని అంటాము. ఇక్కడ కొన్ని వంటకాల పేర్లు క్రింద గళ్ళలో ఉన్నాయన్నమాట. ఆ యొక్క వంటకాల పేర్లు అనేటువంటిది చూద్దాము. ఇక్కడ చూడండి, లడ్డు, తర్వాత వచ్చేసి పులగము, గారె, బాదుషా, జిలేబీ, తర్వాత వచ్చేసి పాల్కోవా, బజ్జీలు, అరిసెలు అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనము పదజాలంలో గుర్తించాము. తర్వాత వచ్చేసి క్రింది పదాలు చదవండి. పెదవులు కలవవు అనమాట. ఈ యొక్క పదాలు వచ్చేసి బలం, పండు, పలక, బలపం, పాప, భజన, బాదుషా, పులిహోర, పాయసం, బజ్జీలు, పాలకోవా, పాలు, పండు, పనస, బోండాలు, పెదవులు, పంట, బాతు. తర్వాత పెదవులు కలిసేటువంటి పదాలు పలక, పీట, పాప, ఫలం, భజన, మామిడి. తర్వాత అక్కడ సృజనాత్మకమైనటువంటి బాలభీముడు పిల్లలు ఏం మాట్లాడుకుని ఉంటారో ఊహించి నవ్వొచ్చేవి ముచ్చట్లు రాయండి. మురళి, ఏం భీముడు, నువ్వు పెట్టుకున్నది బంగారు నగలేనా అన్నాడు. సీత, ఈ గద బరువు ఎంత? ఇంత మొత్తం బంగారంతో చేసిందేనా? భీముడు, అవును బంగారమే, ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. మురళి, లేదు, ఇప్పుడు బంగారం అంగడిలో గాజుల అలమారలో చూసుకోవాల్సిందే కాబోలు.
ఈ యొక్క బంగారం వచ్చేసి ఇప్పుడు వచ్చేసి బంగారం అంగడిలో వచ్చేసి గాజుల అలమారలో వచ్చేసి చూసుకోవాల్సిందే కాబోలు అంటే వాళ్ళు చూసుకోవాల్సిందే, అంతేగాని కొనేటువంటి ఇది లేదనమాట. ఎందుకంటే బాగా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. సీత రాబోయే కాలంలో బంగారము అని బొమ్మను చూపిస్తారో ఏమో చెప్పలేము అంటూ సీత ఆ యొక్క బంగారము ధరల గురించి తను చెప్తూ ఉందనమంటే రాబోయే కాలంలో బంగారు అని బొమ్మను చూపిస్తారేమో, ఆ బొమ్మని చూపించి ఇదే బంగారు అని చూపిస్తారు కావాలా. భాషను గురించి తెలుసుకుందాము. క్రింది వాటిలో లోపించినటువంటి అచ్చులను గుర్తించి రాయండి. ఈగ, ఆవు, ఉడత, ఐరావతం, ఏనుగు, ఓడ, ఇటుక, అరక, అంబలి, ఋతువు, ఔషధం 1. క్రింది వాటిలో లోపించినటువంటి హల్లులను గుర్తించి రాయండి. పలక, బలపం, మామ, ఇటుక, నటన, ఓడ, జయం, కలువ, చిలుక, మమత, నిచ్చెన, కలము. తర్వాత వచ్చేసి పగ, ఇక్కడ వచ్చేసి పగ అనేటువంటి కూడా ఉన్నది. సో ఈ విధంగా వీటిని వచ్చేసి మనము హల్లులు లోపించినటువంటి వాటిని గుర్తించి రాసాము.